నన్ను మాట్లాడకున్నానా ప్లీజ్. అది తలుపు తడితే రాధారాణి కోన్షి అంది. అంటే ఎవరు నువ్వు అని. అంటే కృష్ణుడు అన్నాడు నేను హరిని అన్నాడు. అమ్మో హరి అంటే సింహం, నాకు భయం, నేను తలుపు తీయను అన్నది రాధారాణి. కృష్ణుడు మళ్ళీ తలుపు పెట్టాడు. కోన్షి అంది. ఇప్పటికీ ఊరి పేరు అది, ఉన్నాళ్ళు ఊరి పేరు ఇప్పుడు అదే. మళ్ళీ కృష్ణుడు ఎలా అంటే ఎవరు నువ్వు అంది రాధారాణి. నేను చక్కెరని అన్నాడు. చక్కెర అంటే ఏంటి? విష్ణుమూర్తి కదా. ఈవిడేమంది కొండలు చేసేవాడు, మాకేం కొండలు అక్కర్లేదు. ప్రతిదానికి ఏదో కౌంటరే కృష్ణుడికి. మళ్ళీ కృష్ణుడు ఇలా చాలా పేర్లు చెప్పాడు. ప్రతిదానికి రాధారాణి ఏదో ఒక రివర్స్ గానే చెప్పింది అనమాట. ఫైనల్ గా ఎప్పుడో మాట్లాడింది విషయం ఏంటి? ఇప్పుడు మనం అది మాట్లాడుకోవడానికి కారణం ఏంటి? రాధారాణి అలా ప్రశ్నించడం. బృందావనంలో కృష్ణుడు 14 ఏళ్ళు ఉన్నాడు. అంటే 4 ఏళ్ళు గోకులం, 10 ఏళ్ళు అనుకోండి. మరి కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? మధుర వెళ్ళి ద్వారకి వెళ్ళిపోయాడు. ద్వారకలో నుంచి ఒకసారి కురుక్షేత్రానికి వచ్చాడు. ద్వారకేమో సముద్రం దగ్గర ఉంది, బృందావనం యమున దగ్గర ఉంది. ఈ కురుక్షేత్రానికి బృందావనానికి 5-6 గంటలు జర్నీ మనం కారులో వెళ్ళి. కృష్ణుడు ఎందుకు వచ్చాడు అక్కడంటే అప్పుడు ప్రవాస తీర్థం అక్కడ ఉంది, బ్రహ్మతీర్థం అని ఉంది, బ్రహ్మ సరోవరం. ఇవి అంటే కురుక్షేత్రంలో సూర్యగ్రహణం టైంలో ఏం చేస్తారు? తర్పణాలు అవి వదులుతారు కదా, అందుకని వచ్చారు. వస్తే గోపికలు రాధారాణి చూశారు. కృష్ణుని చూసి నువ్వు చాలా పాడైపోయావు అన్నారు. పాడైపోయినా మరి నిజమే, ఇక్కడ ఉన్నప్పుడు చక్కగా అడిగి పువ్వులు ఆకులతో కిరీటం చుట్టుకునేవాడు, ఇప్పుడు బంగారు కిరీటాలు నువ్వు రిచ్ అయిపోయావు, నువ్వు పాడైపోయావు, వచ్చేసి ఇదంతా మనకు వద్దు, మనం బృందావనం వెళ్ళిపోదాం అన్నారు. అని కృష్ణుణ్ణి ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాలు తీసేసి ఈ గోపికలే తాము ఆ రథాన్ని అటు కురుక్షేత్రం నుంచి ద్వారక వెళ్ళవలసిన రథాన్ని బృందావనానికి తీసుకుపోతున్నారు. అలా బృందావనాన్ని కృష్ణుని తీసుకెళ్లే యాత్ర పేరే రథయాత్ర. మనం ఎప్పుడు జగన్నాథ స్వామి రథయాత్ర చేసినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మనం కృష్ణుని ఎక్కడ తీసుకెళ్తాం? నువ్వెవరు అని అడిగావు అనుకోండి, ఏం చెప్తారు? వీళ్ళు అడుగుదాం, నువ్వెవరు? దీపక్. ఇది బాగా చేస్తుందా? ఇది మహోత్సవం అయితే దీపక్ ఏం చదువుతున్నాం? ఫస్ట్ ఇయర్. విద్యార్థి. ఈ అబ్బాయి ఎవరంటే విద్యార్థి. ఓకేనా? ఆవిడెవరు? గృహిణి. ఈవిడెవరు? నానమ్మ. ఏవో మనం ఇలా ఏవో చెప్తాం, కానీ నువ్వెవరు అని అడిగితే భక్తులు ఏం చెప్తారంటే గోపీ జనపద కమల వల్లవో దాసాను 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 దాస అంటే అర్థం ఏంటి? నేను గోపికలు ఎవరినైతే లక్ష్యంగా చేసుకుని జీవిస్తున్నారో గోపీ జనపద కమల వల్లవ. ఈ కృష్ణుడు దాసులు అంటే గోపికల చేత కీర్తించబడి గోపికలకి లక్ష్యమైనటువంటి కృష్ణుడి యొక్క దాసులకు 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 దాసుని. ఐఆమ్ డివోటీ ఆఫ్ కృష్ణ అని చెప్పకూడదు. ఏం చెప్పాలి? ఐఆమ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. ప్రభుపాదుల వారు ఇస్కాన్ స్వామి తెలుసు కదా, వారు రాత్రి 12 ఆ టైంకి బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగారు. ఒక్కళ్ళే వచ్చారు. ఎవరు? ఆ గుడి అధ్యక్షుడు, హైదరాబాద్ అబిడ్సి అధ్యక్షుడు. ఆయన వచ్చి
ప్రభుపాద కారెక్కించుకున్నారు. ప్రభుపాద అన్నారు, యూ alone you came to receive me. No mridanga, no kartal, no kirtan. Where is others? అన్నారు. నువ్వు ఒక్కడ వచ్చావు, మిగిలిన లేదు, మృదంగం కర్తాలం కీర్తన ఏం ఉండదా అన్నారు. అంటే ఆయన అన్నారు, ప్రభుపాద ఆల్ డివోటీస్ ఆర్ టైర్డ్. నన్ను ఇలా ఎదరకరండి నాన్న, ఇలా వెనకాల ఉండకూడదు. ఎవరన్నా చెబితే ఎదర కూర్చోవాలి నాన్న. మీకు ఓపిక లేకపోతే కుర్చీలో కూర్చోండి, కానీ వెనకాల కూర్చోకండి, అది బ్యాడ్ సైడ్. సో ప్రభుపాద అన్నారు, వాట్ ఆల్ డివోటీస్ స్లీపింగ్, దే ఆర్ ఆల్ టైర్డ్. ఓ దే ఆర్ ఆల్ బికమ్ డివోటీస్ and tired and they slept. Now I am trying to become devotee అన్నారు. నేను ఇంకా భక్తుని అవడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ వాళ్ళందరూ భక్తులు అయిపోయి అలసిపోయి నిద్రపోతున్నారా అన్నారు. వీరికి ఇంకా మాట్లాడడానికి ఏముంది? అందుకని మనం ఎప్పుడు కూడా భక్తుని అయిపోయాను అని అనుకోకూడదు. చైతన్య మహాప్రభు చెప్పారు, ఈ భూమి మీద ఉన్నామంటే మనం ఖచ్చితంగా ఇంకా పరిపూర్ణత పొందలేదు. ఇక్కడ నుంచి ఖాళీ చేసిన తర్వాత మనం పరిపూర్ణం. ఖాళీ అవ్వడం అంటే కొత్త బాడీలోకి వెళ్ళడం కాదు, నో బాడీ, ఇంకో బాడీ రాకూడదు. ఆ స్థితికి వెళ్ళాలంటే ఎప్పుడు కూడా జగన్నాథ స్వామిని వేడుకోవాలి. ఏమని చెప్పండి? జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. అంటే ఏంటి అర్థం? నువ్వు జగన్నాథ స్వామి నీ యొక్క పాదాలని నాకు దర్శనం ఇవ్వు, నా వైపు చూడు. నయన పదగామి, నయనం అంటే కళ్ళు కదా, నీ కళ్ళతో నన్ను చూడు. దేవుడు బాగా చూసావా, దర్శనం అయిందా అంటుంటాము. తిరుమల వెళ్ళొచ్చామనుకో, దర్శనం అయిందా అంటుంటాం. ఏదో మన పిచ్చ. ఎట్లా చెప్పండి? దేవుడిని మనం చూడాలా, మన దేవుడు చూడాలా? మనం దేవుడిని చూడగలమా? మన కళ్ళు సరిపోతాయా? అసలు మనకు కళ్ళు ఉన్నాయా? ఇప్పుడే దేవుడా అంటాం, తర్వాత ఉన్నా అంటుంటాం. ఏంటో మన మనస్సు. అందుకని భగవంతుని వేడుకోవాలి, నువ్వు నన్ను చూడు, నువ్వు నన్ను చూడు అని అనాలి. ఈ జగన్నాథుడుగా కృష్ణుడు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు తెలుసా మీకు? ఇది చాలా మందికి తెలియదు, అందుకని చెప్పేస్తాను, చక్కగా వినండి ఒక్కసారి. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర. మీరంతా బంగారు తల్లు, బంగారు కొండలు. 10 నిమిషాలు అలా ఓపికగా వినండి, ఆ తర్వాత ప్రసాదం తినండి. వినండి, తినండి, అనండి, అంతే. ఈ 3 ఉంటే చాలు, మన జీవితం బాగుంటుంది. కృష్ణుడు, బలరాముడు, సుభద్ర వీళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళారు షికారు. ఈవినింగ్ సరదాగా వెళ్తారు కదా. వీళ్ళు వచ్చేసరికి ఇంట్లో ఎవరు లేరు. ఇందాక నేను నా బండి అక్కడ ఆపి ఒరే లోపలికి వెళ్ళి చూడు అన్న. వీడు వచ్చి ఎవరు లేరు తిరిగాను ఖాళీ. ఎందుకని? వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళి మనం అంతా, నేను వచ్చి జాయిన్ అయ్యాను అంటే అన్నం పెట్టుకున్నాను అనుకో. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారుగా, ఖాళీ అయిపోయిందిగా. మరి ఇంట్లో ఎవరు లేరే? 16,000 మంది భార్యలు కదా, 16,000 మంది, ఒక్కొక్క భార్యకి 10 మంది పిల్లలు. తెలీదా? 177 188 జోక్ కాదు. నవ్వుతున్నారు, నిజం నానా? కాల్కులేటర్ కొట్టుకో. సరే, ఆ విషయం పక్కన పెడితే అసలు ఇంట్లో పిల్లలు లేదు, చడి చెప్పులు లేదండి, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని కృష్ణుడు, బలరాముడు, సుభద్ర ఇంటి వెనకాల పెద్ద గోశాల ఆడికి వెళ్ళారు. ఈ గోవులన్నీ అడవికి వెళ్ళి ఆ గోశాలలో కూర్చున్నారు. ఎవరు? మొత్తం గ్యాంగ్ ఈయన భార్యలు, పిల్లలు అందరూ కూర్చున్నారు. ఆ గోశాలకు పెద్దదే, చుట్టూ తలుపులు ఉన్నాయి, తలుపులు వేసేసి ఉన్నాయి. వీళ్ళు ఏదో నిచ్చెనో గిచ్చెనో వేసుకుని కృష్ణుడు నేను చూస్తాను ఏం జరుగుతుంది లోపల అని చూశాడు. చూస్తే బలరాముడు వాళ్ళ అమ్మ, ఎవరు?
రోహిణీదేవి కృష్ణుడి గురించి చెప్తుంది. అత్తయ్య గారు వాళ్ళు మీ అబ్బాయి గారు మా ఆయన గారు చిన్నప్పుడు ఇలా వెన్నదొంగతనం చేశారు కదా, ఆయన నల్లగా ఉన్నారు, మీ అబ్బాయి ఏమో తెల్లగా ఉన్నాడు బలరాముడు, అసలు ఏమిటి రీజను? ఇలా ఏవో బోల్డ్ క్వశ్చన్లు చాలామందికి తెలియదు. మీరు ఏమన్నా బృందావనం వెళ్ళారా? చేయండి. అక్కడ మాతాజీ 2, 3, 4, 5, 6, 7, 8, 9 రైట్. వెళ్ళని వాళ్ళు వెళ్ళాలి అనుకోండి, రాధారాణి అనుకుంటేనే మనం వెళ్తాం. డబ్బులుంటే వెళ్ళాం. నువ్వు ఢిల్లీ వెళ్ళచ్చు, అమెరికా వెళ్ళచ్చు, బృందావనం వెళ్ళాలంటే రాధారాణి దయంటేనే వెళ్తాం, లేకపోతే రానివ్వదు. సరే, కృష్ణుడు పైకి ఎక్కాడు. ఈవిడ చెప్తుంది, ఎవరి గురించి చెప్తుంది? కృష్ణుడి గురించి, ఆయన అల్లరి గురించి చెప్తుంది. ఎవరు? రోహిణీదేవి చెప్తుంటే, తన గురించి చెప్తుంటే కృష్ణుడు పెద్ద కళ్ళు అయిపోయినాయంట, పెద్ద చెవులు అయిపోయినాయి. రే ఏం చేస్తున్నావురా అని ఆ కాళ్ళు పట్టుకుని బలరాముడు కింద అని లాగేశాడు. నేను చూస్తాను అని ఆయన ఎక్కి కృష్ణు గురించే చెప్తున్నాడు. చెప్తుంటే బలరాముడు కళ్ళు పెద్దగా అయిపోయింది, చెవులు పెద్దగా అయిపోయింది. అన్నయ్యలు ఏం చేస్తున్నారా మీరు? దిగు. ఈవిడెక్కి ఎవరు? సుభద్ర. ఆవిడ కూడా పెద్ద కళ్ళు పెద్ద చెవులు. కృష్ణుడు చూశాడు, 3 రూపాలు మారిపోయింది. పెద్ద కళ్ళు, ఆశ్చర్యం కళ్ళు కదా, ఇలాగ సర్ప్రైజింగ్. చెవులు పెద్దవి. ఈ రూపంతో 3 డిఫరెంట్గా విచిత్రాకృతి. అప్పుడే నారదుడు వచ్చాడు. వెంటనే వీళ్ళు మళ్ళీ మామూలు అయిపోయారు. నువ్వేం చూడలే కదా? ఆ చూడాల్సిందో చూసాను అన్నాడు. ఎవరికి చెప్పమాకు అన్నాడు. ఆయన చెప్పకుండా ఉంటాడు. ఇది ఒక విశేష కారణం ఉంది అని కృష్ణుడు ఉపసంహరించుకున్నాడు అని ద్వాపరయుగం అయిపోయింది, క్లోజ్. మరి ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం వచ్చేసింది. కొన్ని 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంద్రదమ్న మహారాజు బాగా విన్నాం నాన్న, ఒళ్ళు దగ్గర పెట్టుకుని హృదయం ఎక్కడ పెట్టుకుని విన్నాను. నాకు చాలా ఇష్టం. వేదం మన శనిచాలు చెప్పినా తిరుగుతుండదు. ఈ ఇంద్రదమ్న మహారాజు కలలో నీలమాధవుడని వచ్చాడు. ఎంత బాగున్నాడంటే ఈ పిచ్చుడే మ్యాడ్ అంటారు కదా, అంత బాగున్నాడు. మనం జగన్నాథుని కీర్తించినప్పుడు నువ్వు ఒక్క ముక్క చెప్పండి నాన్న. నీలాచలే ప్రభు హే జయ జగన్నాథ్, జయ జగన్నాథ్ స్వామి జయ జగన్నాథ్, नीलाचल प्रभु हे जय जगन्नाथ, जय जगन्नाथ स्वामी जय जगन्नाथ, जय जगन्नाथ जय जगन्नाथ, जय जगन्नाथ स्वामी जय जगन्नाथ, ఏం చెప్పాలి? ఇలా వింటూ ఉండాలి, ఇలా అంటూ ఉండాలి. రేపు నిద్ర లేకపోయినా పర్వాలేదు, ఇలా ఉంటే. ఇది ఏమి చేయకపోతే మనం ఇంకో 1000 ఏళ్ళు ఉన్నా వేస్ట్. అందుకని ఈయన కళలో వచ్చే నీలమాధవ్, ఈ నీలమాధవ్ ఎక్కడో ఉన్నాడు, ఈయన ఎక్కడున్నాడు కనిపెట్టి అని విద్యాపతి అని ఆయనకు మంచి రైట్ హ్యాండ్ ఉన్నాడు. ఆయనకి చెప్పాడు. ఆయన అడవుల్లోకి కొండల్లోకి వెళ్ళి వెతికాడు. ఈ వెతికే క్రమంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు అడవిలోనే. అమ్మాయి ఎవరెందుకేనో శబరాస్ అంటారు, అంటే పందులు కాసుకునేవాడు. పందులు కాసుకునే వాళ్ళ అమ్మాయిని ఈ బ్రాహ్మణ విద్యాపతి పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక మరి అత్తోరింట్లో ఉన్నాడు. పందులో ఇంట్లో కొంప ఎలా ఉండాలి? మామూలుగా మున్సిపాలిటీ ఉండాలి. కానీ పొద్దున్నే మంచి సుగంధం, పువ్వులు, చెట్టు, ఏంటో అసలు అదేదో దేవాలయం, తిరుమల ఇలా ఏంటి అసలు మీ ఇంట్లో మంచి వాసనలు అవుతున్నాయి పొద్దున్నేను అన్నాడు. ఏమో మా నాయన పొద్దున్నే అడగపోయేస్తాడు అది. అంటే ఈయన వచ్చిన పని ఇది కదా, ఏదో అనిపించింది. నేను ఒకసారి వెళ్తాను మీ నాన్న అంటే ఆయన్ని అడగమంటాడు.
వాళ్ళ మామ, ఎడగ ఎవరు రాకూడదా అన్నాడు. ఈ తెలుసుగా ఎక్కడ ఈ పెట్టాలో, నువ్వు కానీ నన్ను తీసి పంపించబోతే వదిలేస్తాను ఏదో చెప్పాడు. ఆడపిల్ల కదా, నాన్న ప్లీజ్ అన్న. సరే కండిషన్, కళ్ళకి కడతాను, కట్టి తీసుకెళ్తాను, మళ్ళీ తీసుకొస్తాను. ఈమె తెలివైనడుగా విద్యాపతి జేబులో ఆవాల కింద పెట్టుకున్నాడు. మనకు కస్తాడు అని మస్తాడు, జేబులో పెట్టుకున్నాడు. వెళ్ళిపోయాడు. అవి వెళ్ళినప్పుడు ఇలా వేసుకుంటే వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళాడు. దేవతలు వచ్చారు, ఇంద్రుడు శివుడు ఎంతమంది వచ్చారు. ఆ రాతి గోడ అలా తీశారు. లోపల ఆ నీలి మాధవుడు ఎంత బాగున్నాడో, ఆ మాధవుడు యొక్క అందం నీలమేఘశ్యాముడు అది వర్ణించలేదు. అలా చూస్తూ ఆనందపడిపోయాడు. ఆయన అక్కడ చూస్తూ ఉండగానే వాళ్ళు పూజ చేశారు. వాళ్ళు ఆ దేవతాలోకం నుంచి తెచ్చినటువంటి పువ్వులు, ఆ పువ్వుల్ని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ మామగారు ఆ పూలు తీసుకుని వచ్చారు. అది వాసన. మామూలు పూలే బాగుంటాయి కదా, మన జాజులు అవి. అన్నమయ్య చూడండి ఏమంటాడు, ఆడవాళ్ళతో చెప్తాడు అమ్మవారి గురించి. చిన్న ఒక్క చెప్పండి. కులుక కన్నడవరో, కులుక కన్నడవరో, కొమ్మలాల కులుక కన్నడవరో, కొమ్మలాల జల జల రాలేను, జల జల రాలేను, జాజులు మాయమ్మకు కులుక కన్నడవరో, కొమ్మలాల. నన్ను ఇక్కడ కొమ్మలు అంటే తెలుసా, చెట్టు కొమ్మలు కాదు, ఆడవాళ్ళని కొమ్మ అని పిలుస్తారు. కొమ్మలు, కొమ్మ అంటే ఆడవాళ్ళు. లలన అంటే స్త్రీ, పరతి అంటే స్త్రీ, సతులాల ఇవన్నీ అన్నమే వాడాడు. అమ్మ నెమ్మదిగా నడవండి, అమ్మవారు జాజిపూలు పెట్టుకున్నారు, మీరు అలా ఎలా కుడుతూ నడిస్తే జాజిపూలు రాలిపోతాయి, నెమ్మదిగా నడవండి అని ఆ పలకీ మోసే వాళ్ళతో చెప్తున్నాడు. సరే మనం విషయంలోకి వెళ్తే ఆ పువ్వులు వాసన ఓహో అనుకున్నాడు. మళ్ళీ కలకంత కట్టారు, తీసుకొచ్చారు. ఈయనకి దొరికేసిగా అంతే, గుర్రం వేసుకున్నాడు, వేసుకొని రై రై అని వెళ్ళిపోయాడు. రాజుగారు కనిపెట్టేశారు. ఇంకా ఆయన ఎక్సైటింగ్గా ఉన్నాడు కదా, వచ్చేసారు. వీళ్ళు ఈయన వెళ్ళి వచ్చేసరికి వాడకం వచ్చేసింది, వాళ్ళ మొక్కలు వచ్చింది. మరి బుర్ర కదా, ఈయన ఆయన పట్టుకుని పైకి వెళ్ళాడు. కానీ భగవంతుడు ట్విస్టులు పెట్టాడు కదా. వీళ్ళు వెళ్ళారు, ఆ రాజుగోడ తోశారు, దేవుడు లేడు. ఇంక చూడండి, ఈయన షాక్ అయిపోయాడు. ఇంకా చాలా రోజుల నుంచి ఎక్స్పెక్టేషన్లో ఉన్నాడు కదా, ఇంకేం పిచ్చోడు అయిపోయి, నేను పాటిస్తాను, నాకు భగవంతుడి దర్శనం లేదు సో అని ఈయన బాధపడిపోయి అలా ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎవరు? ఇంద్రద్రోణ మహారాజు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు విశ్వకర్మ, ఎవరైనా ఆర్కియాలజిస్టా, దేవత కదా, ఆయన దేవతల శిల్పిని నేను చెప్తాను అని చెప్పి మీరెవరో లోపల రాకూడదు అని చెప్పి, మీరెవరు లోపల రాకూడదు అని చెప్పి, లోపల శబ్దాలు వినపట్టలేదు. రాజుగారికి ఇంక మనస్సు ఆల్రెడీ చాలా ఆదుర్దాగా ఉన్నాడు కదా. తలుపు తోసి, ఈ తలుపు తోసే టైంకి అలా తలుపు తోసాడు. వీళ్ళు చెక్కుతున్నారు, టక్ మాయమైపోయాడు. వాళ్ళు మాయమైపోయేసరికి దేవుడు ఎలా ఉన్నాడు, ఎలా చూడండి, మొండి చేతులు, పెద్ద కళ్ళు, మళ్ళీ డిప్రెషన్. నా వల్లనే సగంలో ఆగిపోయాడు, దేవుడు ఇలా అయిపోయింది, పూర్తిగా చక్కనివ్వకుండా
నేను ఇలా మధ్యలో వచ్చేసాను అని ఈయన బాధపడిపోయాడు. అప్పుడు భగవంతుడు చెప్పాడు, ఏం కాదు, నేను ఇలా ఉండాలి, అప్పుడు డిసైడ్ అయ్యాను, నీ తప్పేం లేదు, ఇదంతా నా స్కెచ్చే, నువ్వు వెళ్ళు, బ్రహ్మదేవుడి పిలు, బ్రహ్మదేవుడు ముహూర్తాన్ని పిలుచుకురా అని చెప్పాడు. ఈయన వెళ్ళాడు. బ్రహ్మదేవుడిని పిలవడానికి ఎంతసేపు పడవచ్చు? వెళ్ళడం, పిలవడం, రావడం. మనకి ఇక్కడ 1 year, అక్కడ 1 minute. ఇక్కడ 1 year, అక్కడ 1 minute. ఈయన 1 గంట ఉన్నాడు అనుకోండి, ఎన్నాళ్ళు ఉంటే 60 అవునా? 2 గంటలు ఉంటే 120. అలా ఓ రోజు ఉన్నాడు. అప్పుడు ఏమైంది? ఏమండి ఎరా 24/60లో 24/60లో 10/60లో 600, ఇంకో 600, 1200 ప్లస్ 1400, 1400 ఏళ్ళు అయితే సినిమా ఏమన్నా ఉంటుంది ఇక్కడ? ఈయన వచ్చాడు. కిందకు వస్తే ఇప్పుడు నన్ను మీరంతా గుర్తుపడతారు కదా. నేను వారం తర్వాత, నెల తర్వాత వస్తే నన్ను ఎవడు పట్టించుకోకపోతే ఏంట్రా బాబు అనిపిస్తుంది కదా. మరి రాజుగారు ఆయన ఎవడు పట్టించుకోవట్లే. గుడి అంతా ఫుల్ బిజీగా ఉన్నారు, ఎవరికాడ ఏవో పట్టు తిరుగుతున్నారు, కలచాలు అవి ఇవి. ఈయన ఎవడో తేకట్లేదు. రైట్, ఏంటి ఎవడో పట్టించుకోలేదు, ఎవడరా నువ్వు అన్నాడు. నువ్వెవరన్నాడు. అయ్యలు వచ్చింది బీపీ. ఈయన్ని నేను అడగచ్చు, ఈయన నన్ను అడిగితే రాదేంటి రాజుగారికి, నన్ను అడిగితేవేంట్రా, నేను ఈ దేశాన్ని రాజునే అన్నాడు. సార్ మీరెవరో మాకు తెలియదు, మా రాజుగారి విద్యాపతి. అమ్మ అయితే దగా అనుకుని అడిగాడు. అనుకుని అంటే నేనేనప్పుడు వీడు చేరికేసాను అనుకున్నాడు. కాదు, మీ రాజు అన్నాడు. వచ్చాడు విద్యాపతి. ఎవడరా నువ్వు? కత్తే జగడమే కొడుచుకుంటున్నారు అలా కొట్టేసుకుంటుంటే అక్కడ ఒక పెద్ద కాకి. ఆ కాకి పేరు కాకభూషండి. ఏం పేరు? అది రామాయణ కాలం కాకి. మామూలు కాకి ఏమంటుంది? కావు అంటుంది. ఈ కాకి అలా అనదు, రామ్ అంటుంది. పెద్ద కాకి అంది, రామ్ ఆగండి మహారాజా, ఎందుకు మహారాజా, అతను చెప్పింది కరెక్టే, అతనే రాజు. మరి అంటే నువ్వు రాజువే, కానీ మధ్యలో ఏం జరిగిందో నీకు తెలియదు అన్నది. ఏమైంది అంటే నువ్వు వెళ్ళావు, 1 day అక్కడి నుంచి వచ్చావు, కానీ ఈ లోపల 1400 ఏళ్ళు అయిపోయింది. ఈ 1400 ఏళ్లలో నువ్వు కట్టించిన ఈ గుడి సముద్రంలో కలిసిపోయింది. నీ అసిస్టెంట్ అప్పుడు ఉండేవాడు కదా, ఆయనే విద్యాపతి, ఎన్నో జన్మలెత్తి ఇప్పుడు మళ్ళీ ఇదే దేశానికి రాజు అయ్యాడు. ఆయన నీ స్నేహితుడే, కానీ గత జన్మలో, ఇప్పుడు ఆయన రాజు. మీరిద్దరు కొట్టుకోకండి, చక్కగా జగన్నాథుడిని ప్రతిష్ఠ చేయండి అని చెప్పాడు. అలా జగన్నాథుడు అక్కడ విరాజమానయ్యాడు. జగన్నాథుడు అంటే మనందరికీ మిగిలిన చోట్ల ఎక్కడికైనా వెళ్తే ఇలాగా రిస్ట్రిక్షను కొంచెం అలా. జగన్నాథుడు పూర్ పీపుల్ గాడ్, జనరల్ గాడ్. లోపలికి వెళ్ళిపోవచ్చు, తెలుసు, లోపల గర్భగుడిలోకి ఇలా వెళ్ళిపోవచ్చు. అంటే అంత జనం ఉన్నప్పుడు వెళ్ళినవారు, ఏదో కొంచెం స్పెషల్ కుర్రవాడి వెళ్ళండి ఒకసారి. అలా జగన్నాథుడు రత్నవేది పైన కూర్చుంటాడు. ఆయన మనందరినీ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మాస్ గాడ్. ఎవరైనా ఆయన్ని చేరుకోవచ్చు, టికెట్లు ఏముండవు, ఏదో కాసేపు టైం పట్టచ్చు తప్ప అలా ఎన్ని లక్షల మంది వచ్చినా దర్శనం అవుతుంది, ప్రసాదం దొరుకుతుంది. ఏమిటి విచిత్రం, ఆ ప్రసాదం దొరికే స్థలం పేరు ఆనంద బజార్. ఏం పేరు? పేరు సరిపోయిందా? చూడకొల్లినా ఆనందమే. జగన్నాథ్ ప్రసాదం ఎంతమంది తిన్నారు? తెలియదా? జగన్నాథ్ స్వామి పూరి ప్రసాదం. అయ్యయ్యో, మీరు గుర్తుపెట్టుకోండి, లెక్క పెట్టుకోండి, 4 గొంతు దాటాలని శాస్త్రం. ఏమిటా 4? చెప్పండి. గంగనీరు, గీతా శ్లోకం, జగన్నాథ ప్రసాదం, బ్రజధూళి. ఈ 4 మన గొంతు దాటాలి. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కదా, చచ్చే లోపల ఇవి గొంతు దాటాలి. మరి గీతా శ్లోకం నాకు ఒకటైనా వచ్చానో చేద్దాం. నన్ను నువ్వు చెప్తా చూడకుండా
అవి విన్నా పిల్లలు. తప్పు వచ్చినా పర్లేదు, మీనింగ్ చెప్పకపోయినా పర్లేదు, మా అమ్మ కదా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామి. మీనింగ్ కూడా చెప్తున్నాను. ఎప్పుడెప్పుడైతే ధర్మం నశించిపోయి అధర్మం రాజ్యం వెళ్తుందో, ఎప్పుడెప్పుడైతే మనుషులు అంటే మంచి వాళ్ళని చెడ్డవాళ్ళు ఇబ్బంది పెడతారో, ఎప్పుడెప్పుడైతే ఇట్లా అంతా జరుగుతుందో అప్పుడు నేను మళ్ళీ పుడతాను, నేను మళ్ళీ జన్మనెత్తి వస్తాను, వాళ్ళందరినీ రక్షిస్తాను, ధర్మాన్ని కూడా రక్షిస్తాను. అంతే. ఇలా మన పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఇలా గీత గురించి కొంచెమైనా తెలుసుకుంటే లైఫ్లో ఎటువంటి రోత లేకుండా వాళ్ళ రాత బాగుంటుంది. అలా పెంచిన వాళ్ళ అమ్మ నాన్నకి చప్పట్లు కొట్టు. ఇప్పుడు మన ఆడపిల్లలకి 3 విషయాలు అస్సలు దూరంగా ఉన్నాయి. చెప్పండి ఒకసారి. కట్టు, చెప్పండి. కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే హిట్టు, లేదా పట్టు. ఇప్పుడు ఆ విషయంలో మనం ఫట్ అయిపోయాం, అవునా? అందుకని పిల్లల్ని బాగా పెంచండి, ముఖ్యంగా మన ఆడపిల్లల్ని. ఎందుకంటే మన ధర్మం ఇక్కడ దాకా వచ్చి ఇలా పూజలు చేసుకుంటున్నాం, భజన చేసుకుంటున్నాం, రథయాత్ర చేసుకుంటున్నాం, కీర్తన చేసుకుంటున్నాం. ఇందాక ఆ మాతాజీ ఎంత బాగా పాడింది, రాధా కృష్ణ ప్రాణమోరా, అవునా? నేను ఇదే కీర్తన సిడ్నీలో పాడాను. ఇదంతా ప్రభుపాద వారి దయ. అందుకని మీరు ఇలా పాడుకోగలిగే అవకాశం మనకుంది. భగవంతుని చక్కగా చూడగలిగే అవకాశం, కొందరికి ఆయన్ని తాకగలిగి ఆయనకి వస్త్రం, ఆయనకి పువ్వులు అలంకారం చేయగలిగే అదృష్టం. ప్రతిదానికి పొంగుతూ ఉండండి, ఆనందంగా ఉండండి. భగవంతుణ్ణి అసలు చైతన్య మహాప్రభు చెప్పారు, ఎవరు ఉత్తమ వైష్ణవుడు అని అడిగారు. ఎవరు ఉత్తమ వైష్ణవుడా, ఎవరు కృష్ణభక్తులు అని అడిగారు. ఎవరు కృష్ణభక్తులు? ఎవరైనా కృష్ణనామాన్ని ఒక్కసారి వింటే వాడు కృష్ణభక్తుడు. ఏంటి ఏమన్నా వింటే, మరి వింటేనే వాడు కృష్ణభక్తులు అంటే మరి మనందరం చేద్దండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందుకే రోజు ఎంతమంది జపం చేస్తారు? నిజాయితీగా చేయొద్దండి. జే జగన్నాథుడు, జే జగత్తు, జే జపం. ఈ జగత్తు నుంచి మనం బయటపడేయాలంటే జగన్నాథుడి యొక్క జపం చేయాలి. జగత్తుకు నాథుడు కృష్ణుడు కదా. మనం ఎంతమంది మన గౌడీ మఠంలో ఇస్కాన్లో అభిషేకం చూశారు? చేత అభిషేకం చేసేప్పుడే శంఖంతో ఈ జ్యూసులు, ఈ సుగంధ ద్రవ్యాలు అవన్నీ ఇలా పోస్తాం దేవుడి పాదాల నుంచి మొత్తం ఆయన బాడీ అంతా. అలా పోసేటప్పుడు బ్రహ్మ సంహిత అని చదువుతాం. ఒక్కొక్క చెప్పండి. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. ఆఖరి ముఖ్యండి సర్వకారణ కారణం. ఇలా చేయి తిప్పాను, మాట్లాడేస్తున్నాను, చూసేస్తున్నాను. వెన్నిటికి కారణం ఆయనే. కాబట్టి నేనేమీ చేయట్లేదు, నేను కర్తను కాదు, నేను బాసును కాదు, నేను ఇక్కడ బొమ్మనే. బొమ్మ ఈ కుర్చీ సొంతంగా అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందా? మనం పెట్టేది. అలా మనం కూడా సొంతంగా ఏమీ చేయట్లేదు, ఆయన చేయిస్తున్నాడు అని ఎప్పుడు భావించండి. లోపల ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఆయన ఇక్కడ ఉంచాడా? ఉందాం, తీసుకెళ్తే వెళ్ళిపోదాం, ఏం చేయిస్తే చేద్దాం. కానీ ఎప్పుడు లోపల స్వామి నీ నామం నేను పలకగలిగేలా, నీ రూపం నేను చూడగలిగేలా,
నీ గురించి ఎవరికైనా చెప్పగలిగేలా, నీ గురించి పాడేలా, నీ ముందు ఆడేలా, నిన్ను స్మరించేలా నన్ను దీవించు. ఇదే మనం వేడుకుంటూ ఉండాలి, పాడుకుంటూ ఉండాలి. ఎంత గొప్పదండి ఈ జన్మ. 84 లక్షల జన్మల తర్వాత ఈ మానవ జన్మ, అది కూడా భారతదేశంలో, అది కూడా తిరుపతిలో. ఎంతకంటే భాగ్యం ఉందా చెప్పండి? అందరూ గట్టిగా చెప్పన్నాడా? పాప ఫోన్ చేశాడు, గోవిందా 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 గోవిందా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మనం జగన్నాథుని అష్టకం పాడుకోవాలి. రథయాత్ర చేశాం, ఆయన్ని వేడుకోవడం ఎలాగో అందులో చెప్పారు. మరి మీ అందరూ రేపటి నుంచి, ఇవాళ నుంచి జగన్నాథుడి యొక్క జపాన్ని చేయాలి. అందరూ హరే కృష్ణ వచ్చు కదా. నేను 1 2 3 అనగానే హరే కృష్ణ చెప్పండి. 2 చేతులు పైకెత్తి 1 2 3. శిలప్రభుపాదికి. ఈ మంత్రాన్ని ఇలా అందరితో పాటు చేసేటప్పుడు సామూహికంగా ఇలా చెప్తాం. కానీ జపం చేసేటప్పుడు ఈ 2000తో పట్టుకుని, మీరు ఎవరైనా జపమాల నేను కొడుక్కోలేనంటే నేను ఇస్తాను. కొన్నాళ్ళ నుంచి తెచ్చాను నానా, మీరు చెప్పండి, రేపు పంపిస్తా కావద్దు. కానీ ఒక్క మాల 10 నిమిషాలు నాన్న ఈ 2000 పట్టుకుని, ఇక్కడ జపం అలవాటు ఎంతమంది గురించి చేద్దండి? 1 2 3 4 5 6 7 8 9 10 12 15. రైట్. ఎవరికి అలవాటు లేదు వాళ్ళు ఇవాళే మొదలుపెట్టలేదు, రేపే మొదలుపెట్టండి. 2000 పట్టుకుని హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏ డబ్బులు ఖర్చనియా? రక్తం ఏమైనా కాలిందా? చెమటలు కాలినాయా? కదా. అందుకని చక్కగా 10 నిమిషాలు అమ్మా, 10 నిమిషాలు మంత్రం చేయండి. మననాట్ రాయితే ఇది మంత్రాలు. ఎవరు రక్షించరు నాన్న. మనం దెబ్బ తగ్గితే అమ్మా బాబోయ్ ఎదురు అంటుంటాం, అవన్నీ రక్షిస్తాయా? నామం. గజేంద్రుడు ఏమని పిలిచాడు? పిలిచాడా? హరి ఏమన్నాడు? హరి ఏమన్నాడు? మీరు కూడా హరి అన్నాడు. వెళ్ళిపోయింది గొర్రె. అందుకని మనం అందరం కూడా పొద్దున్నే లేచి స్నానం చేసి బొట్టు పెట్టుకుని హరినామం చెప్పాలి. మాట్లాడకూడదు, మైకి ఇచ్చేస్తాను. అందుకని హరినామం చెప్పాలి రోజు ఒక్క 10 నిమిషాలు. మాలు ఉంటే మాలతో చేయండి, మాల లేకపోతే నోటితో అయినా 10 నిమిషాలు. ఎవరితో మాట్లాడకండి, ఇలా కూర్చోండి. ఈ బొట్టన వేలు ఇలా పెట్టేసి ఇలా కూర్చుని, కావాలంటే టైమర్ పెట్టుకుని హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే అంటూ ఉండండి. ఎప్పుడు ఖాళీ దొరికినా అంటే. కానీ పొద్దున్నే నియమంగా ఒక్క మాల చేయండి. నేను చిన్న పిల్లలకి ఎవరికైనా మాలిస్తే వాళ్ళతో సరదాగా చెప్తాను. ఏం చెప్తానంటే, నాన్న పొద్దున్నే లాల అంటే స్నానం పడుకోండి. చిన్నపిల్లలు ఏమంటే లాల పొచ్చుకున్నాం అంటే కదా, నేను స్నానం చేయడం. పొద్దున్నే లాల, వెంటనే మాల, మధ్యలో నీ గోల, అప్పుడే నువ్వు మంచి బాల. అదేందా మధ్యలో మీ గోల అంటే మన జీవితం, మనకి ఏవో పనులు ఉంటాయి కదా, అవన్నీ చేయాలి కదా. హ్యాపీగా ఉండండి. కంప్లైంట్ అవి చేయకండి. మా అత్తగారు ఇలాగా, మా కోడలు ఇలాగా, మా అబ్బాయి ఇలాగా, ఆ పక్కింటి వాళ్ళు ఇలాగా ఏం చేయకండి. మనం ఏం బాగు చేయలేము, మనం ఏమో ఉద్ధరించలేము. ఇప్పుడు 10 ముందు పాయసం పెట్టామనుకో, వాటి అంటారు. జీడిపప్పు వేసండి, వాటి పప్పు అంటారు. దానికి వేరే కావాలి, అది తిన్న తర్వాత దానికి అది పాయసం. అదవుతుందా? కాబట్టి అలాంటి జనులు ఎంతోమంది ఉంటారు కదా. దానికి ప్రభుత్వం చెప్పారు, డోంట్ త్రో పెనల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్వెయిన్. అదేదా? అందుకని హ్యాపీగా బతకండి. ఎవరైనా విన్నారా చెప్పండి, ఎవరైనా తిన్నారా పెట్టండి. విన్న వాళ్ళకే చెప్పండి, తిన్న వాళ్ళకి పెట్టండి. లేదా టైం దొరికింది, ప్రభుపాదులు వారు బోల్డ్ బుక్లు ఇచ్చారు, భక్తివేదాంత నారాయణ మహారాజు బోల్డ్ బుక్లు ఇచ్చారు, చక్కగా చదవండి.
ఇంకా 24 గంటలు ఆడితో ఈడితో ఆవిడితో ఈవిడితో గస 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 ఎందుకుది గొంతు నెప్పి మనస్సు పాడు మనం అప్పుడు బాగు చేయలేము. అదేందా ఎవరో ఒక ఆవిడ ఇంకొక ఆయన వాళ్ళ ఆయన చెప్పాడు ఆవిడతో పట్టుదల ఉంటే జీవితంలో ఎదగొచ్చింది. ఆవిడ సరిగా వినపడలే. ఆ పక్కింటి ఆవిడ చెప్పి పట్టుదల ఉంటే జీవితంలో ఎదగొచ్చింది. ఏం చెప్పాడు అలా ఆయన? పట్టుదల. ఈవిడికి ఏమి వినపడింది? అది మన శ్రద్ధ అది వచ్చింది. మీరు బాగా వినండి, బాగా అనండి. చక్కగా ఎంత చక్కగా అలా అలా బండి అలా పెట్టేసి అలా దండం పెట్టేసుకోవచ్చు. మనకి ఎంత ఈజీగా దొరికించాడు. ఇస్కాన్కి అయితే కొన్ని మెట్లు ఎక్కాలి, అవునా? ఇక్కడ అసలు జస్ట్ 10 మెట్లు కూడా ఎక్కలే మనకి మదన్మోహన్ దొరికేస్తాడు. ఆ రాధాగోవింద అష్టకులు కాబట్టి కొంచెం 2 అంతస్తులు ఎక్కి ఆ ఆనందాన్ని అనుభవించాలి. ఇక్కడ ఈ ఆనందం. నంది సర్కిల్ అక్కడ రాధాశ్యామ సుందరం ఎక్కడ లేడు కృష్ణుడు. అన్నమయ్య ఏం చెప్పాడు? చిన్న ముక్క పాడిన అందరూ అంతయు నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే.